ఫౌండర్స్, మనమందరం యోగ్యమైన స్థితికి చేరుకున్నాం. ఆందోళన పడాల్సిన టైం దాటిపోయింది. ఇప్పుడు మనం సంతోషపడాల్సిన టైం వచ్చింది. ఈ జూన్ నెలలో మన కోరికలు నెరవేరుతాయి. కావున ఫౌండర్స్ అందరూ ఆశావాహులుగా, యాక్టివ్గా, ధైర్యంగా, ఆరోగ్యంగా, కాన్ఫిడెంట్గా, సంతోషంగా, పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాము. ఎలన్ మాస్క్ లాంటి పెద్ద ఆశీస్సులు, అండదండలు నిండుగా మెండుగా మనకు ఉన్నాయి. అన్ని పనులు ముగించుకొని చాలా ముందుకి మన ఆన్పాసు వస్తుంది. ఈ వారంలో బ్యాక్ ఆఫీస్లో పాపప్ రూపంలో పూర్తి క్లారిటీ వస్తుంది. కావున ఓఎస్పై కన్నువేసి ఉంచండి. ఆన్పాసు గోయింగ్ టు వైరల్. కొత్త బ్రాండింగ్, కొత్త డిజిటల్ టూల్స్, కొత్త మరియు వేగవంతమైన చెల్లింపు ప్రాసెసర్లో మనకి ఆన్పాసు వస్తుంది. యూపీఐ మరియు ఎస్ఎంపిఎస్ చెల్లింపులు వ్యవస్థ ప్రకారం ఓఎస్ డాష్బోర్డ్ సవరించబోతుంది. ఈ ఉపసంహరణ కొన్ని సెకన్లోనే మన ఖాతాలకు పంపబడుతుంది. ఓఎస్ ప్రాసెస్లో ఉంది. అతి త్వరలో అందరికీ కొత్త పాపప్ వస్తుంది. మీ ఐడీలను సురక్షితంగా ఉంచుకోండి. కమింగ్ టు ఆన్పాసు. ఫౌండర్స్, ఈ మంత్ మనం తప్పకుండా ఆన్పాసు ఫలాలు తీసుకుంటాము. ఎవరు ఆందోళన పడవద్దు. ఎందుకంటే 1 by 1 వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మనం లాస్ట్ ఇయర్వే మనం ఇన్కమ్ తీసుకోవాల్సిన విషయం, కానీ కొన్ని ఆటంకాల వల్ల మనకి లేట్ అయ్యింది అని మనం కొద్దిగా ఓపికతో ఉండి మనం ఆన్పాసు యొక్క ఫలాలు తీసుకుందాము. ఒక చిన్న వ్యాపారం చేయడానికి కూడా మనం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అని ఇంత పెద్ద కంపెనీ ఆన్పాసులో ఎన్ని సమస్యలు వస్తాయో, ఎంతమంది అడ్డంకులు పెడుతూ ఉంటారో మనందరికీ తెలుసు. వాటన్నిటినీ మన బదులు యాష్ గారు ఎదుర్కొని మనకి మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఆయన కృషి చేస్తున్నారు. ఆయనకి మనం తోడ్పడదాము. ఒక్కసారి మనం ఆన్పాసు గురించి ఆలోచించి మనం ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయని ఒక్కసారి ఆలోచించండి. మనం చిన్న పై వృద్ధికి వస్తుంటేనే పక్క వాళ్ళు మనల్ని పక్కకు పడేయాలని ఆలోచిస్తుంటారు. అటువంటి ఇంత పెద్ద కంపెనీ పైకి మార్కెట్లోకి వస్తుంటే ఎన్ని కంపెనీలు అడ్డు పెడుతుంటాయి, వాటికి ఎన్ని సమస్యలు వస్తుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి యాష్ గారు ఎంత కష్టపడుతున్నారో అందువల్లే మనకి ఆలస్యం అవుతుంది, అంతకన్నా ఏమీ లేదు. ఈ కంపెనీ రాకపోయినట్లయితే లాస్ట్ ఇయర్ ఓఎస్ ఆగినప్పుడే యాష్ గారు అప్పటి నుంచి రాకుండా ఉండాల్సింది. కానీ యాష్ గారు అలా లేరు. కంపెనీ కంపల్సరీ వస్తుంది కాబట్టి యాష్ గారు మన ముందుకు వస్తున్నారు, అప్డేట్లు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ యాష్ గారికి తోడ్పడి మన అభివృద్ధికి వెయిట్ చేద్దాము. తోటి ఫౌండర్గా నేను మీకు ఇదే చెప్పగలుగుతున్నాను. ఈ యొక్క వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. నెగిటివ్గా అనిపిస్తే డోంట్ నెగిటివ్ మెసేజ్ సెండ్ దిస్ వీడియో ప్లీజ్. నాకు తెలిసిన విషయాలు మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. నేను కూడా మీలాంటి ఫౌండర్నే. నాకు నమ్మకం అయితే ఉంది, కంపెనీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరందరూ కూడా కంపెనీని నమ్మి మీ లైఫ్లో మంచిగా అభివృద్ధి చేసుకుంటారని ఆన్పాసు ఫలాలతో కోరుతూ మనందరం ముందు చాలా సంతోషంగా ఉంటామని నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్.